ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నుంచి ఆమ్ ఆద్మీ నేతలకు బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఉన్న ఆరోపణలు కొట్టిపారేశారు. ఈ ఇద్దరికి ఈ కేసులో నమోదైన అభియోగాల నుంచి విముక్తి లభించింది. మద్యం విధానాన్ని రూపొందించిన క్రమంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ పాలసీ రూపంలో ఎటువంటి కుట్ర కానీ నేరపూరిత ఉద్దేశం కానీ లేదని ఢిల్లీ కోర్టు వెల్లడించింది. కేజ్రీవాల్, సిసోడియాపై ఆధారాలు ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు కోర్టు తెలిపింది. ఈ కేసులో స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఆదేశాలు ఇచ్చారు. కేజ్రీవాల్, సిసోడియాతో పాటు మరో 21 మందిని ఆ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఛార్జ్ షీట్ లో చాలా లోపాలు ఉన్నాయని, ఎటువంటి సాక్ష్యాలు లేని అంశాలు చాలా ఉన్నట్లు కోర్టు చెప్పింది. కోర్టు తీర్పుతో అరవింద్ కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు, ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా నాశనం చేసేందుకు అక్రమ కేసులు బనాయించారని కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియాను 2 ఏళ్ల పాటు జైలులో ఉంచారని ఆయన ఆవేదన చెందారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతోందని ప్రశ్నించారు. అభియోగాలపై తగిన ఆధారాలు లేవంటూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పడంతో ఈ కేసులో అందరికీ భారీ ఊరట దక్కినట్లయింది. आम आदमी पार्टी कट्टर ईमान जाती थी, केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, हिलाओ मत भाई। ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार। దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నిటినీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. 2 ఏళ్లకు పైగా సాగిన ఇదే కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిలుపై విఫలమయ్యారు. తాజాగా కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేయడంతో తెలంగాణ జాగృతి శ్రేణులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది. ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టారని కవిత తెలిపారు. నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలని తెలిపారు. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చానన్నారు. తనకు తల్లిదండ్రులు, అత్తామామలు అండగా నిలిచారన్నారు. సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ చేశారన్నారు. నన్ను 3 ఏళ్ల పాటు నానా మాటలన్నారని కవిత అన్నారు. న్యాయ వ్యవస్థ పైన తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the opposition parties, and I am thankful to the judiciary. They have upheld our faith in the judiciary of this country, and today judiciary has cut through this entire web of lies. They have seen right through it, and very transparently judiciary today has upheld our beliefs, and we are very, very, very thankful to the judiciary. And once again I want to say, through the difficult times, many of Jagruti Karyakartas came to Delhi. The poorest of the poor Karyakartas stood with me,
My family stood with me. My kids have become more and more stronger with a greater resolve for me to serve the public, and I'm very, very thankful to everybody who stood by me in that difficult situation. Once again, I want to say only one thing, that this was a web of lies and the judiciary has cut right through it with this. See, fundamentally, not only me, KCR Garu himself has time and again said that this is a vendetta on BRS party, this is a vendetta on KCR Garu, that has been reflected on Kavita. And I have also time and again said it is a false case, it is a politically motivated case. And as I said, judiciary has seen through the web of lies, cut through them. But here the point is, like the brother has asked, who will account for the time that I lost with my kids? Who will account for the time that I've lost with my family? I have 100 times said that we have nothing to do with this case. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the opposition parties, and I am thankful to the judiciary. They have upheld our faith in the judiciary of this country, and today judiciary has cut through this entire web of lies. They have seen right through it, and very transparently judiciary today has upheld our beliefs, and we are very, very, very thankful to the judiciary. And once again I want to say, through the difficult times, many of Jagruti Karyakartas came to Delhi. The poorest of the poor Karyakartas stood with me. My family stood with me. My kids have become more and more stronger with a greater resolve for me to serve the public, and I'm very, very thankful to everybody who stood by me in that difficult situation. Once again I want to say only one thing, that this was a web of lies and the judiciary has cut right through it with this. See, fundamentally, not only me, KCR Garu himself has time and again said that this is a vendetta on BRS party, this is a vendetta on KCR Garu, that has been reflected on Kavita. And I have also time and again said it is a false case, it is a politically motivated case. And as I said, judiciary has seen through the web of lies, cut through them. But here the point is, like the brother has asked, who will account for the time that I lost with my kids? Who will account for the time that I've lost with my family? సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును సిబిఐ కోర్టు ఇటీవలే మూసివేయడంతో ఆమె అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించింది. కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి 2019లో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సిబిఐ కోర్టు ముందు ఉంచారు. అయితే ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించారు. తెనాలిలో ఆయేషా మీరా అవశేషాలు ఖననానికి ఏర్పాటు చేశారు. తెనాలి శ్మశానం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును సిబిఐ కోర్టు ఇటీవలే మూసివేయడంతో ఆమె అవశేషాలను అంత్యక్రియలు నిర్వహించింది. కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి 2019లో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సిబిఐ కోర్టు ముందు ఉంచారు. అయితే ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించారు. తెనాలిలో ఆయేషా మీరా అవశేషాలు ఖననానికి ఏర్పాట్లు చేశారు. తెనాలి శ్మశానం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఎస్ గంగోత్రి 18 ఏళ్ల పాటు ఈ కేసు నడిచింది. ఆయేషా మీరా అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ కేసుకు సంబంధించి ఈ రోజు ఆయేషాకు సంబంధించినటువంటి అత్యకులు అటు కబ్రస్థాన్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2018లో సంచలనం రేపినట్టు 2007లో సంచలనం రేపినటువంటి కేసుకు సంబంధించి దాదాపు 18 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం తల్లిదండ్రులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయేషా మీరా బీఫార్మసీ చదువుతున్నటువంటి విద్యార్థి, అటు
ఆ విజయవాడ ఇబ్రహీంపట్నం హాస్టల్లో చనిపోయినటువంటి ఘటన అటు రాష్ట్ర ప్రజల్ని దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం అయినటువంటి కేసు అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఆ తల్లిదండ్రులు న్యాయ పోరాటం నేపథ్యంలో కూడా 2019లో ఈ కేసుని రీపోస్ట్ మార్టం నిమిత్తం కూడా సిబిఐ విచారణ చేపట్టింది. సిబిఐ విచారణ చేపట్టినటువంటి అనంతరం కూడా సరైన సాక్ష్యాధారాలు లభించినటువంటి నేపథ్యంలో ఈ కేసుని క్లోజ్ చేస్తున్నట్టు కూడా ఈ నెల 20న సిబిఐ తేల్చింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే మరి కోర్టు కూడా ఆమెకు సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రులకి అప్పజెప్పాలని కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ రోజు తెనాలి సెంచిపేటలో ఉన్నటువంటి కబరస్థాన్ లో కూడా ఆమె మరోసారి అంత్యక్రియలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు సుదీర్ఘ పోరాటం 18 ఏళ్ల పాటు ఈ కేసు కొనసాగింది. న్యాయ పోరాటం చేసినటువంటి తల్లిదండ్రులు కూడా మరి లాస్ట్ మినిట్ లో కూడా ఏమాత్రం న్యాయ వ్యవస్థ కూడా పూర్తిగా న్యాయం చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. సాక్షాత్తు తల్లిదండ్రులు పదే పదే దోషులు ఎవరున్నారో ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో వెల్లడించినప్పటికీ కూడా ఏమాత్రం సాక్ష్యాధారాల్లో నిందితులు తప్పించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో మనం చూసా ఈ కేసుకు సంబంధించి సత్యంబాబుని అరెస్ట్ చేయడం, అదే విధంగా తను 10 ఏళ్ల పాటు ఆయన జైలు జీవితం అనిపించినటువంటి నేపథ్యంలో కూడా ఆయనని నిర్దోషిగా విడుదల చేసినటువంటి కోర్టు పూర్తి స్థాయిలో సిబిఐ విచారణకి ఆదేశించింది. సిబిఐ విచారణ ఆదేశించినప్పటికీ కూడా సరైన ఆధారాలు లేవనే ఒకటి సిబిఐ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఒక సంచలనం రేపినటువంటి కేసుకు సంబంధించి కూడా ఇంతవరకు కూడా న్యాయం జరగనటువంటి నేపథ్యంలో కూడా అటు ప్రజాస్వామ్యంలోనూ అటు ఏదైతే మహిళల పట్ల జరుగుతున్నటువంటి హత్యల వల్ల కానీ అదే విధంగా అనేక కేసులకు సంబంధించి కూడా న్యాయ వ్యవస్థ పైన కూడా నమ్మకం పోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 18 ఏళ్ల పాటు ఈ కేసు కొనసాగినప్పటికీ కూడా తల్లిదండ్రులకు కూడా కేవలం ఆవేదన మిగిలించింది తప్ప ఆ నిందితులకి శిక్ష పడలేదంటూ కూడా తల్లిదండ్రులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా పూర్తి స్థాయిలో కేసు సంబంధించి ఈ రోజుతో కూడా ముగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం రేపుతోంది. 4 విద్యార్థినులకు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. రైట్, గతంలో పారిశుద్ధ్య లోపం వల్లే జాండీస్ లో 2 మృతి చెందారు. వందలాది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. అది మరవక ముందే అదే పాఠశాలలో డయేరియా రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం రేపుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. గంగోత్రి, మనం చూసుకుంటే మన్యం జిల్లా గురుకుల పాఠశాలలోని ఈ రోజు విద్యార్థులు డయేరియాతో అస్వస్థ గురి కావడం కొంత కలకలం సృష్టించాలని చెప్పాలి. పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలోని ఇక్కడ ఒక్కసారిగా ఈ కేసులు నమోదవడంతో ఈ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురుపాంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలోని 4 విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు రావడంతో అస్వస్థ గురయ్యారు. వీళ్ళని ఆసుపత్రికి చేర్చడం డయేరియాగా వైద్యులు నిర్ధారించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంలో ఇదే పాఠశాలలోని జాండీస్ వ్యాధితోటి 10 విద్యార్థులు అనారోగ్యం పాలు కావడంతో దీనికి సంబంధించి విశాఖ KH కూడా రెఫర్ చేసిన నేపథ్యం మనం చూసాము. మళ్ళీ తిరిగి అదే గురుకుల పాఠశాలలో ఇటువంటి సంఘటన జరగడం అధికారుల నిర్లక్ష్యానికి మార్పేరుగా నిలుస్తుందని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పారిశుద్ధ్య నిర్వహణ లోపం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అయితే ఈ గురుకుల పాఠశాల నుంచి మురుగునీరు బయటికి పోవడం, దానికి దారి లేక ఒక దారి స్టాగ్నేట్ చేయడం, దాన్ని తోడించే ప్రయత్నం చేయడం, ఇదంతా కలిసి మినరల్ వాటర్లు కలుస్తుందా, త్రాగునీటిని కలుషితం చేస్తుందా, లేకపోతే పరిసర ప్రాంతాల్లో దోమలకి కీటకాలకి ఆవాసంగా మారుతుంది. ఇటువంటి పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టకపోవడం కూడా మరొక కారణంగా అయితే చెప్తున్నారు. మరో రకంగా చూసుకున్నట్టయితే హాస్టల్ గురుకుల పాఠశాల విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఆరోగ్య రక్షణకి
చర్యలు తీసుకోవట్లేదు, అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ నేడు జరిగిన సంఘటనకు సంబంధించి ఈ పిఓ తదితర అధికారులు అయితే వివరణ అయితే వారు బయట నుంచి తెచ్చుకునే ఈ పచ్చడి లాంటి పదార్థాలు తినడం వల్లే ఆ 4 విద్యార్థులకే అనారోగ్యం అయింది. దాంతో వాంతులు విరోచనాలు పట్టుకుని దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళని కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇదైతే డయేరియా కాదు, కలుషిత ఆహారం వల్లే వాళ్ళకి బాగోలేదని చెప్పి అధికారులు అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో వాదనలు పూర్తయ్యాయి. ఇక దానం తరపున ఆయన అడ్వకేటు విచారణకు హాజరయ్యారు. ఆధారాలపై దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. స్పీకర్ ఇరు వర్గాల వాదనలను మార్చి 2న విననున్నారు. తదుపరి విచారణను స్పీకర్ మార్చి 2కు వాయిదా వేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో వాదనలు పూర్తయ్యాయి. దానం తరపున ఆయన అడ్వకేట్ విచారణకు హాజరయ్యారు. ఆధారాలపై దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. స్పీకర్ ఇరు వర్గాల వాదనలను మార్చి 2న విననున్నారు. తదుపరి విచారణను స్పీకర్ మార్చి 2కు వాయిదా వేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో వాదనలు పూర్తయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, దానం నాగేందర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అడ్వకేట్ విచారణను 2కు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమార రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి విచారణ చేపట్టారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ తాజాగా దానం నాగేందర్ తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరికి ఇద్దరిని కూడా విచారించారు. ఈ రోజు మరొకసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. ఈ రోజు దానం నాగేందర్ తరఫున న్యాయవాదులు దానం నాగేందర్ పై పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఏలటి మహేశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఈ పిటిషన్ ని మార్చి 2వ తారీఖు స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేయడం జరిగింది. దీంతో పాటు రేపు స్టేట్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ పై కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టిన తర్వాత వీరిద్దరిపై ఎలాంటి తీర్పు ఇస్తారనేది రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ మరి వీరిద్దరి విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారు? ఎందుకంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ బీఫామ్ తో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు అతను పార్టీ మారలేదని చెప్తున్నారు. పార్టీ మారినట్లు ఎక్కడ కూడా తనకు బీఆర్ఎస్ నాయకులు నోటీసులు సర్వ్ చేయలేదు. ఇంకా అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానంటూ కూడా దానం నాగేందర్ నేపథ్యంలో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పిస్తారనేది కూడా చూడాల్సి చెప్తుంది. దీంతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సైతము అతని కూతురు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి గెలిచింది. ప్రస్తుతము అనేక సభలు సమావేశాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కడియం శ్రీహరి అనేక సభల్లో ప్రసంగించిన దృశ్యాలు వీడియోస్ అన్ని కూడా స్పీకర్ అందించారు. అయితే వీరి విషయంలో కూడా ఎలాంటి తీర్పిస్తారనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పటికే వీరి విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది స్పీకర్ తీరుపై. ఇందుకు వీరిద్దరి విషయంలో ఇంకా డిలే చేస్తున్నారు. ఇప్పటికే చాలా టైం ఇచ్చాము, ఈసారి 4 వారాల్లో వీరిపై పూర్తి క్లారిటీగా ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము ఆదేశాలు జరిగింది. సుప్రీంకోర్టు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ త్వరగతిన వీరి విచారణ అయితే కంప్లీట్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు
దానం నాగేందర్ పిటిషన్ పై కూడా విచారణ జరిపారు. ఈ పిటిషన్ ని మళ్ళీ మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. దీంతో పాటు రేపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సేర్ విచారణ కూడా ఉంటుంది కాబట్టి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సేర్ తరఫున న్యాయవాదులు అటు పిటిషన్ వేసినటువంటి వివేకానంద గౌడ్ క్రాస్ ఎగ్జామినేషన్ రేపు కంప్లీట్ అవుతుంది. వీరిద్దరు కంప్లీట్ అయిన తర్వాత వీరిపై ఎలాంటి తీర్పు ఇస్తారు, ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్వీకరించే తీర్పు రాజకీయంగా ఏ విధంగా ఉంటుందనేది చర్చ మాత్రం కొనసాగుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇండ్లు కట్టడంలో పోటీ పడుతుంటే రేవంత్ సర్కారు పేద ఇండ్లను కూల్చడంలో పోటీ పడుతోందని ఆయన విమర్శించారు. కూల్చివేతలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమి అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ తీరు మారకపోతే ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చేస్తారని అన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామన్నారు. ఇంకా ఎందుకు వేయలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే బుద్ధి వస్తుందన్నారు. రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాళ్ళ ఆలోచనల్లో ఎన్నికల ప్రశ్నప్పుడు వేయాలి, ఓట్లు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రైతు భరోసా వేయాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక హామీ సెట్ ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి. ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఇక లాపత్తలు కూడా మళ్ళీ ఎరిగా ఇప్పుడు సర్పంచ్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వేస్తారంటే నాకు తెలిసి ఇస్తారా వచ్చి ఇస్తారో అది కూడా ఇది ఒకటే వాతాలు పెడతారు ప్రజలు, దాని ఏం అనుమానం లేదు. కానీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఏడిగా ఇప్పుడు వేస్తానే మాట విషయం ఇస్తారు కావచ్చు. ఇప్పుడు ఏడిగా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ రైతు భరోసా అని చెప్పి మళ్ళీ ఒక విడిచేస్తారు. నెక్స్ట్ ఏడిగా మరి ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు, 2,500 రూపాయలు ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు. ఒక అహంకారము ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల వచ్చేసింది. కూల్చివేతల ప్రభుత్వం ఇది. ఇలా ప్రజలందరూ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టపడి చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఇల్లు ఉంటుందా కూలుతుందా, ఎప్పుడు ఏం కట్టించి ఏం కూల్స్తారో తెలియదు. ఇలా భూదాన్ భూములు అంటున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వము ఆడ కట్టుకున్నది పెద్ద పెద్ద బిల్డింగ్ లాగా పేదోళ్లే కట్టుకున్నది. నువ్వు పేదోళ్ళకి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూల్స్తే పాపం తగులుతుంది మీకు, కూల్చి పేదోళ్ళు ఇల్లు కూల్స్తారా, కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు, ఇప్పుడు కూల్స్తారా అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు కూల్చడానికి కారణమేంది? ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట. ఇలా కాస్ట్లీ భూములు అంటే కాస్ట్లీ భూములు పేదోళ్ళు వాళ్ళు కాస్ట్లీ భూమి అని వేసుకోలే, వాళ్ళు బిల్లు కట్టుకోలే, ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూర్చోడానికి కారణం ఏంది? ఏదో మీకు ఉండాలి కదా, ఏదో ఉండాలి కదా, మీ ఆలోచన ఏంది? ఏం లేదు, కబ్జాలు చేస్తారు దాన్ని. అలా మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంత మంత్రులు అందరూ కలిసి దాన్ని ఆక్రమించుకొని కమర్షియల్ కాంప్లెక్స్ ల పేరుతోని ఏదో పేరుతోని అయితే కమిషన్ తో కూడా వీళ్ళే కాంప్లెక్స్ కట్టుకుంటారు. దానికే వేరే ఏం లేదు. రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాళ్ళ ఆలోచనల్లో ఎన్నికల ప్రశ్నప్పుడు వేయాలి, ఓట్లు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రైతు భరోసా వేయాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక హామీ సెట్ ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి. ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఇక లాపత్తలు కూడా మళ్ళీ ఎరిగా ఇప్పుడు సర్పంచ్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వేస్తారంటే నాకు తెలిసి ఇస్తారా వచ్చి ఇస్తారో అది కూడా ఇది ఒకటే వాతాలు పెడతారు ప్రజలు, దాని ఏం అనుమానం లేదు. కానీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఏడిగా ఇప్పుడు వేస్తానే మాట విషయం ఇస్తారు కావచ్చు. ఇప్పుడు ఏడిగా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ రైతు భరోసా అని చెప్పి మళ్ళీ ఒక విడిచేస్తారు. నెక్స్ట్ ఏడిగా మరి ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు, 2,500 రూపాయలు ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు. ఒక అహంకారము ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల వచ్చేసింది. కూల్చివేతల ప్రభుత్వం ఇది. ఇలా ప్రజలందరూ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఇల్లు ఉంటుందా కూలుతుందా, ఎప్పుడు ఏం కట్టి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మోకిల సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ప్రైవేటు స్కూల్ బస్సును అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాఠశాల బస్సు డ్రైవర్ కుమారుడు వాహనం నడుపుతున్నాడని, అతడే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మన పిల్లలకు బాగా జరిగిందని మనం హ్యాపీగా ఉన్నాం. ఏమైనా జరుగుతుంటే నాకు వేరే ఉంటుండే. మనం 11 మంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకి పిలిచి మాట్లాడడం. మనం కొట్టడానికి రాలేదు. ముగ్గురు